హాయ్ అండి, నమస్తే. శక్తి హోమ్ గార్డెన్ స్వాగతం. నేను ఇప్పుడు సీడ్స్ అంటే విత్తనాలు మనము ఏమేమి నాటుకుంటామో అన్ని గాజు దాంట్లో, ఇది గాజు బాటిల్ అండి, అన్ని గాజు బాటిల్లోనే పెట్టుకుంటా. విత్తనాలు స్టోరేజ్ చేసుకుంటే ఒక సంవత్సరం ఉంటాయి. ఇట్లనే బెండ విత్తనాలు ఇవి, ఈ బెండ విత్తనాలు, బెండ గింజలు అట్లా పెట్టి సంవత్సరం వరకు ఇది నాకు ఎప్పుడెప్పుడు మళ్ళీ కావాలని అయిపోతే కూడా తొందరగా మళ్ళీ తెప్పించుకోవచ్చు. ఇది ఆయుర్వేద మొక్క సతాపకని మన ఇంట్లోటివే ఇవి, ఈ సీడ్స్ మన చెట్లోటివే. ఇది కూడా విత్తనాలు వస్తారు చెట్టు. అన్నీ గాజు బాటిల్లోనే పెట్టుకుంటే మంచిగా అసలు చెడిపోవు. అన్నీ తెప్పించుకొని గాజు బాటిల్లో పెట్టుకుంటా. అలసందులు, హైబ్రిడ్ అలసందులు, ఇవి 3 నెలల్లో బాగా కాత వచ్చేసి అయిపోతుంది. చెట్టు నిండా కాయలు కనిపిస్తుంది. తర్వాత చెట్టే మళ్ళీ తీసేయచ్చు, మస్తు వస్తాయి. గుమ్మిడి విత్తనాలు, గుమ్మిడి గింజలు, ఇవి కూడా నాటేకే. ఏ సీజన్లో ఏవి నాటుకుంటామో, ఏవి నాటినా అదే మాదిరిగా అన్నీ పెట్టుకునేసే ఇలా ఇంట్లో. ఈ బీన్స్ సగం ఈరోజు నాటేసిన. ఈ బీన్స్ ఇవి మన చెట్లలోటివే సీడ్స్. ఇవి మొట్టికాయలు అంటే గోడు చిక్కుడు అంటారు, మొట్టికాయలు అంటారు. ఈ మొట్టికాయలనే అంటాము ఆ సీడ్స్ అవి. ఈ ముల్లంగి, ముల్లంగి విత్తనాలు ఇవి. ఇప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసుకోవచ్చు. ఇవంటే ఎక్కువ సాసవ లాంటివి, ఇవి ఎక్కువ పట్టవు. అనపకాయలు, ఇవి 2 రకాల అనపకాయలు ఉన్నాయి. ఇవి సీజన్ వారీ కాదు, ఎప్పుడు పెట్టినా వస్తాయి ఇవి. ఇవి అనప గింజలు. ఇవి నాటి బెండ విత్తనాలు, అప్పుడు చూపించినవి హైబ్రిడ్. ఇవి హైబ్రిడ్, ఇవి నాటి. ఇది తెల్లకాయ వస్తుంది వీటిల్లో, ఇది ఆకుపచ్చకాయ వస్తుంది. మెంతులు, మెంతులు కూడా ఇప్పుడు తెచ్చిన వాటి లేకుండా మంచి తెల్లగా ఉండే మెంతులు తెచ్చుకుంటే మంచిగా నాటితే కూడా అవి పుల్లిపోకుండా బాగా వస్తాయి మెంతాకు. ఈ మైక్రోగ్రెయిన్స్కు వేయచ్చు, మెంతాకు వేయచ్చు. ఇవి తీగజాత సంబంధమా, ఇవి వచ్చి బీరవే, ఇవి కాకర. ఇవన్నీ మామూలుగా అయిపోయి వచ్చినాయి, కొంచెం కొంచెమే ఉన్నాయి. మొక్కజొన్న కూడా ఇందులోనే ఉంది. ఇవన్నీ ఇట్లా దీంట్లోనే పెట్టుకుంటే ప్రతి ఒక్కటి గాజు బాటిల్లో పెట్టుకోండి. గోధుమలు, గోధుమలు కూడా తెచ్చుకొని మనకి సరిపోయినన్నే కదా, ఎక్కువే తెచ్చుకుంటాం కదా. నేను మైక్రోగ్రెయిన్స్ ఎక్కువ వేస్తాను కాబట్టి గోధుమలు కూడా ఎక్కువే తెచ్చుకుంటాను. అన్ని గోధుమలు వేసినామంటే మైక్రోగ్రెయిన్స్ ఒక గిన్నెకి అవుతాయి బాగా. ఇన్ని వేసినా కూడా సరే, ఇంకా అందులో దండిగా ఉంటాయి. మనం తినేకే, ఆరోగ్యంగా ఉండేకి ఎట్లా కొన్ని వాడుకుంటే ఇంట్లోకి సరిపోతాయి. మూత గట్టిగా పెట్టేసి అట్లా పెట్టేసినామంటే ఆవాలు ఇప్పుడు కూడా చిన్న ఆవాలు తెచ్చుకోవాలి. ఇవి నాటివి, మైక్రోగ్రెయిన్స్కైనా వేయచ్చు, ఆకుకైనా వేయచ్చు. ఇది కూరాకుతో పాటు ఇది కూడా చాలా మంచిది. ఇది మట్టిలో వేసేయచ్చు, మైక్రోగ్రెయిన్స్ వేయచ్చు. ఇవి కూడా ఎప్పుడు తెచ్చుకున్నా
మనం ఇందులో పెట్టుకోవాలి. ఇవి సూర్యకాంతం చెట్లు అంటాం మేము, దీనికి ఇంకా పేర్లు ఉంటాయి. ఇవి 2 రకాలు పూస్తాయి ఒకే చెట్టు, మంచి పూలు, బాగా పూలు వస్తాయి. 2 రకాలు ఒకే చెట్టు పూస్తుంది. ఇవి కూడా మన చెట్లలోటివే. చెట్లలోటివి మనం పెట్టిన చెట్టులో 50 అయితే సీడ్స్ వస్తాయో అందులో నుండి అన్నీ తీసి పెట్టుకోవాలి. కొనకొచ్చినవే కాకుండా తీసి మొత్తం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు 14 ఐటాలు ఉన్నాయి, ఇంకా కూడా చాలా ఉన్నాయి. అన్నీ పెట్టేసిన. ఈసారి తెప్పిస్తే మళ్ళీ చూపిస్తా. కొత్తగా పెట్టుకునేటోళ్ళకు ఇది ఉదాహరణకి మంచిదన్నమాట. ఎప్పుడు కూడా మీరు ఇట్లా దాంట్లో పెట్టుకోండి, పుడుచుకోండి. 1 సంవత్సరం నిలువ ఉంటాయి, మంచి పంట వస్తుంది. ఏది పెట్టుకున్నా కూడా బాగా వస్తుంది. ప్రతి ఇంట్లోనే 2 మొక్కలు పెట్టుకోండి, చాలా మంచిది. ఇవన్నీ మనకు ఆహారం తినేకి చాలా మంచిది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు పనికొచ్చేటివి. ఈ చిన్న వీడియో నేను ఇవన్నీ చూపిస్తాను కదండి. ఈ విత్తనాలు పూడ్చేది కూడా మళ్ళీ చూపిస్తా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.